హాయ్ బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? యా చూడాలిగా. ఇప్పటి వరకు అయితే బాగా ఈ మూమెంట్ బాగుంది అని వేళల్లో లెక్కేసుకునే మూమెంట్సే ఉన్నాయి అంతే తప్ప పెద్దగా సోనియా పోయిన మూమెంట్ నచ్చింది నాకు. ఇప్పుడు గేమ్ ఆడించాలి, ఆడిస్తే బాగుంటది చూడడానికి ఎవరికైనా. వాళ్ళిద్దరిని ఇలా పట్టుకునేసి నువ్వాడు నేను ఎవరికి సేఫ్ గా ఉంటానంటే ఇట్స్ నాట్ కరెక్ట్. బట్ ఆవిడ వర్షన్ లోపల ఏం జరిగిందో మనకు తెలియదు, బయటకి ఏం చూపించారో ఎక్స్పోజ్ అయిందో తెలియదు. సో ఆవిడ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం, ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. బయటకు వచ్చాక కూడా బిగ్ బాస్ కావాలని నన్ను నెగటివ్ గా పోర్ట్రేట్ చేశాడు అని అంటే అది ఆవిడ మైండ్ సెట్. ఇప్పుడు చాలా మందికి పాజిటివ్ వే తీసుకుంటారు. నేను మిస్టేక్ చేశాను సో నేను రియలైజ్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొందరు మిస్టేక్ చేయలేదు, నేను ఇంతే, నేను ఇలాగే ఉన్నాను అలాగే ఉంటాను అనుకునే వాళ్ళు ఉంటారు. మెంటాలిటీ, బేస్డ్ ఆన్ మెంటాలిటీ. ఇప్పుడు లోపల అభయ్ నవీన్ బిగ్ బాస్ ని తిట్టాడు. ఆ టైంలో తిట్టినప్పుడు ఓకే కొన్ని కరెక్ట్ గా మాట్లాడాడు, కొన్ని వర్డ్స్ ఏంటంటే లూజ్ వచ్చేది. ఇప్పుడు ఆయన దాన్ని కూడా ఒప్పుకున్నారు కదా, కొన్ని వర్డ్స్ నేను మాట్లాడకపోతే బాగుండదు, కొన్ని నేను కరెక్ట్ గా మాట్లాడడం తప్పుగా మాట్లాడలేదు, కొన్ని మాట్లాడుకుంటే బాగుండు అని ఆయన ఒప్పుకున్నారు. కానీ సోనియా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వదు. అంటే 99% పోతే ఫస్ట్ వీక్ వచ్చారు, నో ప్రాబ్లం. 1 వీక్ లోనే వచ్చేసింది. అంత ధైర్యం, అంత నమ్మకం ఉంది మా ఆడియన్స్ మీద. సో ఆదిత్య అలాగే నైనిక ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు కదా, మీకు అది పేరా అని పేరా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు లోపల ఉన్న కంటెస్టెంట్లు ఓట్లు వేసి పంపించేలాగైతే మేమెందుకు ఓట్లు వేయడం? ఇంకా ఓట్లు వేయాల్సిన అవసరం ఏముంది, మనకి చూడాల్సిన అవసరం ఏముంది? అరే మీకు నచ్చిన పంపించుకొని మీకు నచ్చిన ఉంచుకోండి అంటే అయిపోతుంది కదా. అది కొంచెం నైనిక ఆదిత్య గారు ఓకే డౌన్ లో ఉన్నారు, కానీ ఫస్ట్ ఆదిత్య గారిని వాళ్ళు ఓట్స్ చేశారని చెప్పి పంపేయడం ఎంతవరకు కరెక్ట్? నాకు అది కొంచెం ఇది అనిపించింది. ఫస్ట్ వీక్ లో కూడా ఆర్జే శేఖర్ భాష ఇప్పుడు ఆ టైంలో ఆయనే కొంచెం ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఆ టైంలో ఆయన వాళ్ళ ఓట్లు తీసుకొని పంపించడం కూడా కరెక్ట్ అనిపించలేదు. కొన్ని వస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వజ్రం ముందే. కమెడియన్స్ ఉన్నారు, ఫైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో 8 మెంబర్స్ వస్తున్నారంట. నేనైతే మా ముక్క అవినాష్ కోసం గౌతమ్, అశ్వత్థామ 3.0, గంగా వస్తుంది, హరితేజ వస్తుంది, ఇంకా మన నైని పావని కూడా వస్తుంది. సీజన్ 4 నుంచి 7 నుంచి ఎక్కువ ఉన్నారు. చూడాలి, ఇంకా టేస్టీ తేజ అన్న కూడా వస్తున్నాడు. అందరూ ఫిక్స్ అయిపోయారంట. సో వెయిటింగ్. నబీల్, కిరాక్ సీత, నిఖిల్, పృథ్వీ, నెక్స్ట్ వచ్చి నబీ, యష్మి. మిగతా వాళ్ళంతా ఏంటంటే మణికంఠ ఉన్నా కూడా చేతులాలు పోగొట్టుకుంటారు. ఇప్పుడు ఇప్పటి వరకు పడే ప్రతి ఓటు సింపతితో పడుతుంది తప్ప గేమ్ ఆడుతున్నాడు అనే ఫీలింగ్ తో ఎవరు ఓట్లు వేయట్లేదు. మనిషి ఎంత మంచోడైనా అన్ని చూపించాలి. లీడర్షిప్ క్వాలిటీస్, ఇప్పుడు గెలవాలి అనుకున్నోడికి కొన్ని క్వాలిటీస్ కంపల్సరీ ఉండాలి. అవి లేనోడు కొన్ని రోజులు సర్వే అవుతాడేమో తప్ప ఓడిపోవడం ఆడి బాగుందా, ఆడే అందరినీ టార్గెట్ చేస్తున్నాడు. వాళ్ళ హౌస్ మేట్స్ అక్కడ టార్గెట్ చేస్తున్నారు. వాడే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తాడు, వాళ్ళ పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి కనుక్కుంటాడు, వాళ్ళని అలా పోర్ట్రేట్ చేస్తాడు అందరికి. అసలు ఎలా అంటే ఉంటారండి. ఇప్పుడు సోనియా అంది, మీకు ఒక మాట గుర్తుందా, నాకన్నా ముందు చాలా మంది వెళ్ళిపోతారు అనే మాట అంది. బట్ సోనియా ఎందుకు ముందుకు వచ్చేసింది? ఎందుకంటే గేమ్ ఆడలేదు. వీడు ఏంటంటే సింపథైజ్ అయిపోతున్నాడు. ఇప్పుడు కొందరు ఓన్లీ సింపథైజ్ చూపిస్తారు, వీడు గేమ్ స్పోర్టివ్నెస్ చూపిస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, అందరితో మంచిగా ఉంటున్నాడు. సో ఆ బేసిస్ మీద పోతున్నాడు తప్ప ఇంకా ముందుకు వెళ్లే ఛాన్స్ అయితే చాలా తక్కువ. ఎందుకంటే రాబోతున్నది సునామీ, మామూలు కూడా గారు. ఎందుకంటే ఆల్రెడీ సీజన్ చూసారు, ఎక్కడ మిస్టేక్ చేసామో తెలుసుకున్నారు. వాళ్ళు వస్తున్నప్పుడు కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉంటది కదా. వీళ్ళందరిలో హరితేజ గేమ్ గురించి మీరు చూసే ఉంటారు. సీజన్ 1 విన్నర్ అనుకున్నాను. అలా హరితేజ గేమ్స్ వైజ్ కావచ్చు, మాటల వైజ్ కావచ్చు, ఇంక ఏదైనా కూడా వేరే లెవెల్ ఉంటది అసలు.